సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్ ప్రకాష్ జైన్కు అవకాశం ఇవ్వాలి అని బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే ఎన్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు అవకాశం కల్పించాలని, అలాగే ఆదోని నియోజకవర్గం సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయడం జరిగిందని, అంతేకాకుండా కరోనా సమయంలో ఎంతో మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, కిరాణా వస్తువులు పంపిణీ చేసి ఔన్నత్యాన్ని చాటుకోవడం జరిగిందని, ఎంతో మంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సహకారం, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 10 బీజేపీ అసెంబ్లీ స్థానాలలో భాగంగా కర్నూలు జిల్లా నుండి ఆదోని నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్ ప్రకాష్ జైన్కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆ విషయంలో ఇక్కడ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటే రాబోయే రోజుల్లో రాయలసీమ ఇష్యూల మీద, రాయలసీమ సమస్యల మీద, ఈ కర్నూలు జిల్లాలో ఉండే సమస్యల మీద, అలాగే ఎన్నో రైతాంగానికి సంబంధించిన ఇరిగేషన్ విషయంలో కానీ, వలసపోయే వాళ్ళ విషయం కానీ, అలాగే చదువుకున్న అబ్బాయిలకు ఉద్యోగాల విషయంలో కానీ, ఇవన్నీ ప్రశ్నించడానికి, మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వంతో కొన్ని విషయాలు మాట్లాడి ఈ ప్రాంత రాయలసీమ అభివృద్ధికి, అలాగే ఆదోని అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి అన్ని రకాలుగా వ్యవసాయ రంగం కానివ్వండి, కార్మిక రంగం కానివ్వండి, అలాగే మిగతా ఉద్యోగ సమస్యల విషయం కానివ్వండి, ఇవన్నిటికీ రిప్రజెంట్ చేయడానికి అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే రాబోయేది కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కనుక ఇక్కడ మనం బీజేపీ పార్టీని గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే ఈ సమస్యలని మాట్లాడడానికి విషయం ఉంటుంది. ముఖ్యంగా నాకు 40-45 సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో నేను ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు మా సామాజిక వర్గానికి టికెట్ కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా ఆదోనిలో అత్యధిక భాగం అల్పసంఖ్యాక భాషా వర్గీయులు ఎక్కువ ఉన్నారు. అలాగే నేను గతంలో కూడా యూనియన్లో పనిచేసినాను. హమాలి యూనియన్లు, లేబర్ యూనియన్స్, ఇండస్ట్రీ యూనియన్స్ కూడా పోరాడిన దాఖలు ఉన్నాయి. అలాగే రైతు విషయంలో ఎల్ఎల్సీలో కూడా పోరాడిన దాఖలు ఉన్నాయి, నీళ్ళ విషయంలో. సో ఇవన్నీ పరిణామం ఉన్నాయి. తర్వాత కోవిడ్ పీరియడ్లో కూడా మేము చాలా వరకు ప్రజల్లో అన్ని వార్డులో, గ్రామాల్లో కూడా కోవిడ్ని ఆదుకోవడానికి, పేద ప్రజలకు ఆదుకోవడానికి కాయగూరలు కానివ్వండి, బియ్యము అవన్నీ పంచడం జరిగింది. సో మేము నిత్యం ప్రజల్లో ఉంటున్నాం కనుక ప్రజల సంబంధం మనకు ఉంది. అలాగే మా విషయం వచ్చే లోపల తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ వాళ్ళు కూడా చాలామంది కార్యకర్తలు నాకు బాగా తెలుసు. గతంలో 30 సంవత్సరాలు తెలుగుదేశంలో పనిచేసినప్పుడు ఈ ఆదోళనలో ఫస్ట్ పార్టీ బునాది వేసినప్పుడు కూడా మేము గెలిచిన తర్వాత చాలామంది తెలుగుదేశం వాళ్ళు, అలాగే జనసేన వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, మీకు వస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని ఆదిస్తాము పరిశీలన తీసుకొని మనకు రేపు పొద్దున రాబోయే ఈ ఎన్నికల్లో బయటి వాళ్ళు రాకుండా లోకల్గా మేము ఉన్నాం కనుక, ఇక్కడ మైనార్టీకి అల్పసంఖ్యాక భాష వర్గులే ఎక్కువ ఉన్నారు కనుక వీళ్ళందరి మనోభావాలని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధిష్టానం మా యొక్క ఎమ్మెల్యే ఏదైతే అప్లికేషన్ ఉందో పరిశీలన చేయాలని చెప్పి నాకు ఉంది. నాకు నమ్మకం కూడా ఉంది, పరిశీలన చేస్తారు. ఎందుకంటే ప్రజల నాడిలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ప్రజల నాడిలో కూడా ఒకేలా సర్వే చేస్తే కూడా మీకు తప్పకుండా మా యొక్క విషయమే ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఆదోళనలో అభివృద్ధి కావాలని చెప్పి ప్రజలు ఎక్కువ కోరుతున్నారు. సో అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం చేయవచ్చు. గతంలో కూడా మేము ఏం లేకుంటే కూడా హాస్పిటల్కి తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమం చేశాం.
అలాగే ఈ యొక్క కోవిడ్ పీరియడ్లో ఈ వాళ్ళకి ఎమర్జెన్సీగా ఉంటే ఆక్సిజన్ ప్లాంట్, వెంటిలేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే డయాలసిస్ సెంటర్స్లో కూడా ఇక్కడ డయాలసిస్ సెంటర్స్ దూరంగా పోయి చేసుకొచ్చే ఇబ్బంది లేకుండా ఆదోళనలోనే డయాలసిస్ సెంటర్స్ కూడా ఆ రోజులో మేము పోరాడి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ అధికారం లేకుండానే తీసుకురావడం జరిగింది. అధికారం మీద కల్పిస్తే ప్రజలు తప్పకుండా ఆదోళనని ఒక ఉన్నత స్థాయి అభివృద్ధికి తీసుకొచ్చి చాలా సమస్యల్ని పరిష్కారం చేసడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సో అధిష్టానం కూడా మన పైన కొంతవరకు మొగ్గు చూపిస్తున్నారు. తప్పకుండా మనకే వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే, ఆదోని బీజేపీ పార్టీ నాయకుడు.